జిల్లాలో వరద కష్టాలు వెంటాడుతున్నాయి. వర్షం తగ్గి 3 రోజులవుతున్నా వరదలతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. ముంపు దాటికి కోలుకోలేని నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పరశురాం అందిస్తారు. వరనుడి బీభత్సానికి మెదక్ జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత వారం నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మెదక్ జిల్లాలోని దాదాపు జనజీవనంతో స్తంభించింది. వర్షాలు తగ్గి 3 రోజులు గడుస్తున్నప్పటికి కూడా ఇంకా కూడా పంట పొలాలన్నీ నీటిలోనే తేలియాడుతున్నటువంటి ఆ పరిస్థితి ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా జిల్లా వ్యాప్తంగా 20,000కు పైగా ఎకరాలంతా కూడా పంట దెబ్బతిన్న పరిస్థితుల్లో ప్రస్తుతం మనం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం గాంధారిపల్లి దగ్గర ఉన్నటువంటి పంటలను చూస్తున్నాం. ఎలా అయితే వరద బీభత్సానికి వరి పంట పూర్తిగా నీటిలో మునిగి బురదతో అదేవిధంగా ఇసుక మెటల్తో పూర్తిగా నష్టపోయినటువంటి ఆ పరిస్థితిని మనం చూడొచ్చు. ఇక్కడ ఏదైతే ఉన్నటువంటి ఆ నీరు పారుతున్నటువంటి ఆ దృశ్యాలను చూస్తే ఎవరైనా చెరువు కుంటో అలుగు పారుతుంది అనుకుంటారు, కానీ కాదు. ఇది పూర్తిగా కూడా పంట పొలాలు, ఇవన్నీ కూడా పంట పొలాలు. అటు మంజీరా వైపు సింగూరు నుంచి వదిలే జలాలన్నీ కూడా దిగువకు వెళ్తూ మెదక్ జిల్లా మీదుగా నిజాం సాగర్ వెళ్తుంటాయి. వెళ్తున్న క్రమంలో ఈ పంట పొలాలన్నీ ముంచుతూ ఏదైతే నీటి ప్రవాహం ఉధృతి ఎక్కువగా ఉండడంతో ఈ పొలాలన్నింటినీ నీట ముంచుతూ ముందుకు సాగుతుంది నిజాం సాగర్లోకి. ఇవన్నీ మనం చూస్తున్న దృశ్యాలన్నీ కూడా ఏ చెరువు కుంటాయో కాదు, పూర్తిగా వరి పొలాలన్నీ కూడా గత 4-5 రోజులుగా పూర్తిగా నీటిలోనే ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ కూడా ఇలా వేలాది ఎకరాలు కూడా నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోయడం జరిగింది. దాదాపుగా 60 రోజుల పంట ఇంకొక నెల లేదా ఇంకో 40 రోజుల పంట చేతికి వచ్చే సమయంలో పూర్తిగా వరి పంట నష్టపోవడం జరిగింది. మనం ఆ విజువల్స్లో చూస్తున్నాం. పంట ఇంకా నీళ్లు ఏదైతే పొలాల్లో మడుల్లో ఇంకా కూడా భారీగా నీళ్లు ఉన్నటువంటి ఆ దృశ్యాలను చూస్తున్నాం. కొంత పైభాగాన కూడా ఇంకా బురద ఆ ప్రభావం ఇంకా ఉంది. మనం కనుచూపు మేరలో కూడా నిన్న మొన్నటి వరకు వరద పారిందని చెప్పి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా భారీగా పంట నష్టం జరిగింది. ముఖ్యంగా వరి పంటకు ఎక్కువగా మెదక్ జిల్లాలో రైతులు నష్టపోయారు. ఇక్కడ చూస్తున్నటువంటి పొలంలో చూడొచ్చు పూర్తిగా బురద ఉన్నటువంటి పరిస్థితి. పంట తీవ్రంగా మొత్తంగా కూడా పంట విరిగిపోయి ఇక పనిచేయనటువంటి ఆ పరిస్థితి అయితే ఇక్కడ మనం ఆ దృశ్యాల్లో మనం ప్రస్తుతం చూడవచ్చు. ఈ విధంగా పంట తయారైంది. ఇక ఈ పంట పూర్తిగా నష్టపోయినట్టే అని చెప్పి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపు ఎకరాకు 25 నుంచి 35 వేలు పెట్టుబడి పెట్టినటువంటి రైతులు ఈ వర్షాలతోటి పూర్తిగా దెబ్బతిన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఒక రైతున్నాడు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎంత వేశారు, ఎంత నష్టం జరిగింది? మాకు 3 వరదలతో ఎట్లా నష్టం జరిగింది? 3 ఎకరాల వరకు నష్టం వచ్చిందన్న. కంప్లీట్ ఈ వాటర్ వచ్చేసి పొలాలన్నీ మునిగిపోవడం జరిగింది. మాకు ఇప్పటి వరకు ఎలాంటి సహాయం అనేది రాలేదు. అక్కడ ఏట్లో నుంచి పట్టక ఇక్కడ అవుట్ సైడ్ నుంచి వచ్చేసి పొలాలన్నీ మునిగిపోవడం జరిగింది. ఏదైతే సింగూరు నుంచి వచ్చే ఈ నీరంతా కూడా ఈ విధంగా పొలాలను ముంచెత్తుతూ వరద ముందుకు నిజాం సాగర్లోకి వెళ్ళింది. దాదాపుగా వర్షం తగ్గి 3 రోజులు గడిచినప్పటికి కూడా ఇంకా పొలాల నుంచి నీరు పూర్తిగా పోయినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ నాగరాజుతో పరశురాం, ABN ఆంధ్రజ్యోతి, మెదక్ జిల్లా.